స్వామీజీ చెప్పిన మాటలు ఏమంటే ఫస్ట్ నీకు దృష్టి ఉండాల, దృష్టి తర్వాత నీకు శ్రద్ధ ఉండాల, శ్రద్ధతో పాటు సబూరి ఉండాల, సబూరితో పాటు ఈ దృష్టినే లేకపోతే ఇవన్నీ నెక్స్ట్, ఇవన్నీ ఎక్కడో ఉంది. సో దృష్టి పెట్టేది ఫస్ట్ రావాలన్నమాట. సో నేను అదే అంటున్నాను ఈ రోజు. నేను ఫస్ట్ మీరు వచ్చేదానికి ముందు నా అనుభవాన్ని పంచుకున్నాను స్వామీజీ. నాకు నిజంగా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, ఎప్పుడే నాకు కొద్దిగా శరీరం లేకుండా ఆ అనుభవాన్ని పొందలేము. సో ఆ శరీరాన్ని శ్రద్ధగా చక్కగా పెట్టుకోవడం కూడా చాలా ముఖ్యము ఆ ఆత్మానుభవాన్ని పొందడానికి. ఆ ఆత్మానుభవం పొందాలంటే శరీర మాధ్యమంగానే నేను అది అనుభవాన్ని పొందగలను. ఒక స్థితిని దాటిన తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఏమి భగవాన్ బాబా గారు వాళ్ళంతా అనుభవించిండేది ఆయన ఖండయోగం చేసినట్లాంటి వ్యక్తులు వాళ్ళు దానిని బయటికి తీసుకొచ్చి ఆరాధించి దాన్ని క్లీన్ చేసి శుభ్రం చేసి చూసుకున్న వాళ్ళు. అంత ఎత్తులో లేము, కానీ కనీసం నేను ఇప్పుడు నాకు ఉన్న అనుభవంతో నా శరీరంతో నేను ఎప్పుడు ఏం చేస్తానంటే, నాకు ఎప్పుడైనా ఏమైనా కొద్దిగా తేడా వస్తే బాడీలో నేను కొద్దిసేపు దాంతో మాట్లాడతా. నాకు ముందు ఏముండేదంటే నాకు అసిడిక్ అయ్యేది అనమాట, బాడీ చాలా అసిడిక్ అయ్యేది. ఇది నా ఒక స్వంత అనుభవము. అసిడిక్ అయితే అంటే ఫస్ట్ అర్థమయ్యేది కాదు. ఒకరోజు నాకు రవిజీ పిలిచి చెప్పారు, దాంతో పాటు ఉండు, అప్పుడు కదా నీకు తెలిసేది అని. దాంతో పాటు అంటే ఏం చేయాలండి చెప్పండి అన్న. దానికి అడుగు, నీకు ఏం ప్రాబ్లం అవుతుంది, ఎందుకు ఇట్లా అవుతున్నావు అని అడుగు. అడిగినప్పుడు అది చెప్తూ వస్తుంది నీకు. అప్పుడు నేనేం చేసినానంటే ధ్యానం అయిన తర్వాత ఐ స్టార్ట్ కనెక్టింగ్ విత్ మై బాడీ. నా బాడీతో నేను కనెక్ట్ చేయడం మొదలు పెట్టినాక నాకు తెలుస్తూ వచ్చింది ఏంటంటే నాకు అసిడిటీ ఎందుకు అవుతా ఉంది. సో నాకు అది నా సొంత అనుభవం, నేను చెప్తా ఉండేది. నేను దాన్ని ఏం చేసినానంటే ఓకే, బాడీకి నేను ఇట్లా కష్టం ఇస్తున్నానా, ఓకే ఇలాంటివి నేను తీసుకోకపోతే నువ్వు సుఖంగా ఉంటావు కదా అని నేను దాని మీద అన్ని రకాల ప్రయోగం చేసిన తర్వాత నేను దాని నుంచి బయట రాగలిగాను. సో అప్పటి నుండి నేను ఏం గమనిస్తున్నానంటే, నీ ఏమైనా జరగని నా ఆత్మ ఆనందం బాగుండాల, నాకు ఆత్మానికి ఆనందం ఉండాలంటే శరీరం చాలా ముఖ్యం. సో అది చాలా బాగున్నప్పుడు నాకు నేనే భుజాన్ని తడుపుకుంటా, వెరీ గుడ్ రా, చాలా బాగున్నావు అని. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ మై సెల్ఫ్. నేను ఇదొక్కటి మాత్రం చాలా బాగా అనుభవంలోకి నాకు వచ్చిండేది. నేను నాకే మొదటి స్నేహితురాలు, నేనే ఫస్ట్. నా తల్లిదండ్రులు నాకు ఎంత మంచి ఒక గొప్ప స్థితిని ఇచ్చారు, వాళ్ళకు నేను కృతజ్ఞపూర్వకంగా ఉంటూ నాలో ఉంది కదా దాన్ని నేనేం చేస్తున్నానంటే యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను ఎవరిని అడిగి రాలే, తర్వాత ఎవరితోనూ రాలేదు, నేను ఒక్కదానే వచ్చింది. తర్వాత ఇవన్నీ కనెక్షన్స్ నేను చేసుకున్నా. ఈ కనెక్షన్స్ కూడా ఎందుకు చేసుకున్నా, నాకు ఆనందంగా ఉండాలంటే అవన్నీ కూడా బాగుండాలి. ఎవరైనా నా పిల్లలు కానీ, నా రిలేటివ్స్ కానీ, నా భర్త కానీ, ఇంకొకరు కానీ, నా ఇరుగు పొరుగు కానీ, అందరూను నేను నా ఆత్మానికి ఆనందం దొరకాలంటే అవన్నీ కూడా బాగుండాల. ఎందుకంటే అది నేను కనెక్ట్ చేసుకున్నది కనుక. సో నేను ఏం చేస్తానంటే ఆ ఆత్మాలకు కూడా అన్నిటిని అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టాను. ఎందుకంటే అవన్నీ నా నుంచి వేరే కాదు, ఒక చోటికి వస్తే అవన్నీ కూడా నాతో పాటు అవి కూడా ఒకటే అనే ఒక అనుభవం నాకు జరిగినప్పుడు నేనేం చేస్తున్నానంటే, నేనేం చేసినా కూడా నేను ఫస్ట్ శబాష్, చాలా బాగా ముందుకెళ్తున్నావు, చాలా బాగుంటున్నావు అని నన్ను నేను కృతజ్ఞతను చెప్పుకోవడం మొదలు పెట్టుకున్నాను. నేను కృతజ్ఞతను చెప్పుకుంటున్నా. ఇది నాకు గురువు గారు ఋషి ప్రభాకర్ జీ నేర్పించిన ఒక గొప్ప అనుభూతిని ఇచ్చారనమాట.